హలో గైస్, ఈ వీడియోలో మనం కాగ్నియన్ జెన్సీలో అడిగిన వన్ మోర్ క్వశ్చన్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి క్వశ్చన్ చదవండి. వాడు ఏం అడుగుతున్నాడంటే దే విల్ గివ్ వన్ స్ట్రింగ్. సో ఇఫ్ యూ రీడ్ ద క్వశ్చన్, యు ఆర్ ద ఆర్గనైజర్ ఆఫ్ ఏ లోకల్ బుక్ క్లబ్ and you want to prepare for the next meeting by creating the questions based on the unique chapter titles from the books your members have read. To do this, you need to analyze a chapter title and count the unique substring. Okay, మనం ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ? యూనిక్ సబ్స్ట్రింగ్ ఫైండ్ చేయాలి. యువర్ టాస్క్ ఈస్ టు ఫైండ్ అండ్ రిటర్న్ ద ఇంటీజర్ వాల్యూ రిప్రజెంటింగ్ ద కౌంట్ ఆఫ్ ద యూనిక్ సబ్స్ట్రింగ్ ఆఫ్ స్పెసిఫిక్ లెంత్ కే. ఓకే, వాడు ఏమేమి ఇస్తాడు? ఇన్పుట్. ఒకసారి ఇన్పుట్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే మనకు ఇన్పుట్ 1 ఏ స్ట్రింగ్ ఎస్ రిప్రజెంటింగ్ ద చాప్టర్ టైటిల్. ఇన్పుట్ 2 the integer value k representing the length of the substrings. ఓకే, సో మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఈ స్ట్రింగ్ లోపల యూనిక్ సబ్స్ట్రింగ్స్ విత్ లెంత్ కే, యూనిక్ సబ్స్ట్రింగ్స్ విత్ లెంత్ కే, అది కూడా కంటిన్యూయస్ యూనిక్ సబ్స్ట్రింగ్స్. ఓకేనా, కంటిన్యూయస్ సబ్స్ట్రింగ్స్, కంటిన్యూయస్. సో ఒక్కసారి మనము అవుట్పుట్ స్పెసిఫికేషన్ ఏమడుతున్నాడు? రిటర్న్ అండ్ ఇంటీజర్ వాల్యూ రిప్రజెంటింగ్ ద కౌంట్ ఆఫ్ ద యూనిక్ సబ్స్ట్రింగ్స్ ఆఫ్ స్పెసిఫిక్ లెంత్ కే. సి, ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి వాడిచ్చిన ఇన్పుట్ చూద్దాం. వాడిచ్చిన ఇన్పుట్ ఏమి ఇచ్చినాడు? ఏబిసి, ఏబిసి ఇచ్చాడు. ఓకే, శాంపుల్ ఇన్పుట్. తర్వాత వాడిచ్చిన కే లెంత్ ఎంత ఉంది? మనకు కే ఉంది. కే ఎంత? 3. ఓకే, అంటే మనము దీనిని 3 చేయాలన్నమాట. సి, సో ఫస్ట్ 3 చేస్తే ఏబిసి వస్తుంది. నెక్స్ట్ 3 చేస్తే మనకి ఏమొస్తుంది? నెక్స్ట్ 3 తీసుకుంటే బీసీఏ వస్తుంది. నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ తీసుకుంటే సిఏబి వస్తుంది. నెక్స్ట్ 3 క్యారెక్టర్ తీసుకుంటే ఏబిసి వస్తుంది. సో ఇక్కడ మనకి యూనిక్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి దీనిలో యూనిక్ ఏవైతే ఉన్నాయో మాత్రమే తీసుకుంటే మనకి ఇంతకంటే ఇన్ని పాసిబుల్ తప్ప మిగతావి ఏవి రావు మనకు. ఓకే, సో దీనిలో మనం యూనిక్ మాత్రమే బయటికి తీయాలనుకుంటే యూనిక్ మాత్రమే బయటికి తీస్తే మనకి ఏమవుతుంది? అప్పుడు ఓన్లీ 3 మాత్రమే వస్తాయి. వీ హ్యావ్ టు రిటర్న్ దట్ కౌంట్. ఓకే, సో యూనిక్ అన్నప్పుడు మాత్రమే నీకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే హ్యాష్ సెట్. ఈ హ్యాష్ సెట్‌లో ఖచ్చితంగా ఈ హ్యాష్ సెట్ యొక్క ప్రాపర్టీస్ ఒక్కసారి నువ్వు చూసినట్లయితే హ్యాష్ సెట్ యొక్క ప్రాపర్టీస్‌లో హ్యాష్ సెట్ అనేది డస్ నాట్ అలౌస్ డూప్లికేట్స్, ఓన్లీ కంటైన్స్ యూనిక్ వాల్యూస్. ఏముంటాయి మనకు? యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. నువ్వు ఒకవేళ సేమ్ వాల్యూ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అలో. ఓకే, అది తీసుకోదన్నమాట. ఫైన్. సో హ్యాష్ సెట్ ఎలా మనం ఈ క్వెషన్ కూడా మనకు జావాలోనే అడిగాడు. ఓకేనా, జెన్సీలో. ఎందుకంటే 95% ఆఫ్ ద పీపుల్ కి దే విల్ గెట్ ద జావా ఓన్లీ. ఓకే, సి, సో ఇంకొకసారి సేమ్ నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో వాడు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మనకి యూనిక్ సబ్స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ 3 మనం. ఓకేనా, సేమ్. నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ టెస్ట్ కేసు ఉంది, దాన్ని కూడా అనలైజ్ చేయడానికి చూద్దాం ఒకసారి. ఏబిసిడి ఉంది. వి షుడ్ ఫైండ్ ద లెంత్. ఏ లెంత్ సబ్స్ట్రింగ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి? లెంత్ 2 తో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, సో 2 మనం బయటికి తీసినట్లయితే మనకి ఏమొస్తుంది? ఏబి, బిసి, సిడి. అంతేనా? సో ఇక్కడ కూడా మనకి ఎన్ని వస్తున్నాయి? 3 పాసిబుల్ యూనిక్ సబ్స్ట్రింగ్స్ వస్తున్నాయి. 3 పాసిబుల్ యూనిక్ సబ్స్ట్రింగ్స్ వస్తున్నాయి కాబట్టి సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు? వి కెన్ రిటర్న్ 3. సో చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ మనము ఈ సబ్స్ట్రింగ్స్ ని తీయడానికి చూద్దాం. తర్వాత హ్యాష్ సెట్ క్రియేట్ చేసి హ్యాష్ సెట్ లోకి యాడ్ చేయడం చాలా ఈజీ, అది మనకు తెలిసిందేదే. ఫస్ట్ ఇక్కడ మనకు సబ్స్ట్రింగ్స్ ఎలా తీద్దాం? ఫస్ట్ మనం సబ్స్ట్రింగ్స్ కి ప్రింట్ చేయడానికి మాత్రమే కోడ్ రాసుకుందాం. ఏది? సబ్స్ట్రింగ్ కి ప్రింట్ చేయడానికి మాత్రమే కోడ్ రాసుకుందాం. ఓకే, సో ఎలా రాసుకోవచ్చు సబ్స్ట్రింగ్ ప్రింట్ చేయడానికి మాత్రమే కోడ్? చెప్పండి గైస్, ఎనీ వన్ ఆఫ్ యూ. సో వీ హ్యావ్ స్ట్రింగ్ ఉందనుకో. స్ట్రింగ్ లెట్స్ సే ఏబిసిడి, సారీ ఏబిసి, ఏబిసి. సో వీ హ్యావ్ కే ఆల్సో 3. ఓకే, సో ఇప్పుడు దీని లెంత్ ఉందనుకో, ఎన్ ఈక్వల్స్ టు దాని లెంత్ 6 వస్తుంది కాబట్టి 6, 5. సో ఇవి నీ దగ్గర ఉన్నాయబ్బా. ఇప్పుడు నువ్వు సబ్స్ట్రింగ్స్ ప్రింట్ చేయాలి. నాకు మామూలు యూనిక్ కాదు, నార్మల్ సబ్స్ట్రింగ్స్ ఏబిసి. నా అవుట్పుట్ ఇలా రావాలి. ఇప్పుడు ఎలా చేస్తావు? ఏబిసి, బీసీఏ, సిఏబి, తర్వాత నెక్స్ట్ ఏబిసి వస్తుంది. నాకు ఇవి మాత్రమే ప్రింట్ చేయాలి. ఇవి పాసిబుల్ వచ్చే లెంత్ 3తో, లెంత్ ఏదైతే కే ఉందో మనకు ఈ లెంత్ 3తో వచ్చే పాసిబుల్ ఒక సబ్స్ట్రింగ్స్ అవన్నీ. ఫైన్, నాకు అవి మాత్రమే ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తావు ఇప్పుడు? ఆలోచించు, థింక్ చేయి వన్స్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇక్కడ సబ్స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్. స్ట్రింగ్స్ లో మనకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది, సబ్స్ట్రింగ్స్. అవునా? సబ్స్ట్రింగ్స్. ఇప్పుడు
నువ్వు ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎక్కడి నుంచి 0 నుంచి ఎక్కడి వరకు 0 ప్లస్ కే వరకు ప్రింట్ చేస్తే నాకు అప్పుడు ఏమవుతాయి 0 నుంచి 3 వరకు అంటే 0 1 2 3 ఏవైతే ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయో ఇండెక్స్ పొజిషన్స్ ఉండే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ఏ బి సి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఏమి 1 కామా 1 ప్లస్ కే అంటే 1 ప్లస్ 3 అంటే 1 కామా 4 అప్పుడు 1 2 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతాయి బిసిఏ. ఓకే, నెక్స్ట్ 2 కామా 2 ప్లస్ కే. ఓకే, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతాయి వాల్యూస్ 2 కామా 2 ప్లస్ కే అంటే 5. ఒక్కసారి ఇండెక్స్ వాల్యూస్ రాస్తా 0 1 2 3 4 5. ఓకే, సో నాకు అప్పుడు ఏం వరకు ప్రింట్ అవుతాయి సో 2 3 4 కాబట్టి అప్పుడు నాకు ఏమేమి వాల్యూస్ వస్తాయి సిఏబి. ఓకే, ఆ ఇండెక్స్ పొజిషన్స్ ఉండే వాల్యూస్. నెక్స్ట్ ఏముంది నాకు 3 కామా 3 ప్లస్ కే. సో ఇట్ విల్ బికమ్ 3 కామా 6. సో 3 4 5 వాల్యూస్. ఈ ఇండెక్స్ పొజిషన్స్ ఉన్న వాల్యూస్ ఉన్నాయా? సో ఎక్కడి వరకు వస్తాయి నాకు ఇప్పుడు ఏబిసి వస్తాయి. సో నెక్స్ట్ నువ్వేం చేస్తావు నెక్స్ట్ 4 కూడా అట్లనే రాస్తావు. ఒకవేళ 4 రాసినావు అనుకో 4 కామా 4 ప్లస్ కే ఇట్ విల్ బికమ్ 4 కామా 7. సో నీకు అక్కడ 4 5 6 అక్కడ అసలు 6 ఇండెక్స్ పొజిషన్ లో నాకు వాల్యూ అన్నా ఉందా, ఒక క్యారెక్టర్ అన్నా ఉందా అంటే నాకు ఏ క్యారెక్టర్ లేదు కాబట్టి నాకు అది ప్రింట్ అవుతుందా అసలు. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇండెక్స్ అవుట్ ఆఫ్ ది రేంజ్ అలా ఒక ఎర్రర్ వస్తుంది. సో మనం ఎక్కడి వరకు ట్రావర్స్ చేయాలి, ఇక్కడ వరకు ట్రావర్స్ చేయాలి అంటే మనము లూప్ అనేది 0 to 3. సో ఒకవేళ మనము ఇది తీసుకున్నట్లయితే మనం ఎక్కడి వరకు ట్రావర్స్ చేయాలి ఒకసారి బాగా ఆలోచించండి. సో ఎక్కడి వరకు ట్రావర్స్ చేస్తాం మనం ఇక్కడ బాగా థింక్ చేస్తే ఎక్కడి వరకు ట్రావర్స్ చేయొచ్చు. సో మనము 3 వరకు మాత్రమే. వాడు ఏదైతే చూడండి లెంత్ 6 కదా, 6 మైనస్ కే ప్లస్ 1 వరకు ట్రావర్స్ చేస్తే సరిపోతుంది మనకు. అప్పుడు ఏమవుతుంది 6 మైనస్ 3 ప్లస్ 1 6 మైనస్ 3 3 ప్లస్ 1 ఇట్ విల్ బికమ్ 4. ఓకే, అంతే కదా 4 అంటే మనకు ఎక్కువ లేకపోతే 6 మైనస్ కే వరకు ఒకవేళ లెస్ దాన్ పెట్టుకుంటే ఇది ట్రావర్స్ చేసుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ పెట్టుకుంటే మనం ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఓకే, కండిషన్లో ట్రావర్స్ చేయడానికి. సో ఇది అర్థమైందని అనుకుంటున్నా. సేమ్ దీన్నే బేస్ చేసుకుని ఇప్పుడు నేను లూప్ రాస్తున్నా. లూప్ ఎలా రాస్తున్నా ఫర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఇంట్ ఆఫ్ ఐ ఈక్వల్స్ 0 తర్వాత ఏం చేస్తున్నా ఐ ఈస్ లెస్ దాన్ మన లెంత్ ఉంది కదా, లెంత్ అనేది ఎన్ తీసుకున్నాం కదా ఎన్ మైనస్ కే లెస్ దాన్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ 1 అని ఎక్స్ట్రా తీసుకున్నాం. ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ తీసుకుంటే 6 మైనస్ కే సరిపోతుంది. ఓకే, ఐ ప్లస్ ప్లస్. సో నాకు సబ్స్ట్రింగ్స్ కావాలి కాబట్టి ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఓకే ఎక్కడి నుంచి ఐ నుంచి ఐ ప్లస్ కే వరకు అంటే 0 నుంచి 3 కావాలా అలా అయిపోయిందమ్మా. ఒక్కసారి దీన్ని మనం ప్రింట్ చేసి చూస్తే మనకి ఇప్పుడు మనకి ఏమొస్తాయంటే ఇక్కడ నేను ఏదైతే చెప్పానో మనకు అవే అవుట్పుట్గా వస్తాయి. ఫైన్, ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక్కసారి దీన్నే ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం మీకు. సి సో మనకి ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేసుకోవడం. లెంత్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు ఇన్పుట్ 1 డాట్ లెంత్ ఆఫ్, ఎందుకంటే స్ట్రింగ్ కాబట్టి లెంత్ ఆఫ్ అని పెడుతున్నా. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా లూప్ రాసి జస్ట్ మనం ప్రింట్ చేస్తున్నా ఇంట్ ఐ ఈక్వల్స్ 0 ఐ ఈస్ లెస్ దాన్ ఎన్ మైనస్ చూడండి ఇక్కడ కే బదులు వాట్ దే గివెన్ ఇన్పుట్ 2 అని ఇస్తున్నాడు. ఓకేనా, ఎన్ మైనస్ కే ప్లస్ 1. సో తర్వాత ఐ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ బై 1. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నా. ఓకే, ప్రింట్ జస్ట్ మనకి రావడం కోసం అని చెప్పేసి సబ్స్ట్రింగ్ ఆఫ్ ఓకే సారీ ఎస్ లేదు ఇక్కడ ఇన్పుట్ 1 కదా, మనకి ఇన్పుట్ 1 కదా ఉండేది. సి ఫైన్ ఇన్పుట్ 1 డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ మనకి ఎక్కడి నుంచి కావాలా ఐ నుంచి ఐ ప్లస్ ఇన్ కే అంటే మనకి ఇన్పుట్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏదో ఒకటి రాదని రిటర్న్ చేయాలి, లేకపోతే నాకు ఎర్రర్ వస్తుంది కాబట్టి జస్ట్ రిటర్న్ 0 అని పెట్టుకున్నా. ఏబిసిడి నేను ఇన్పుట్ టు కే 3 అని ఇచ్చా. సి ఒక్కసారి మనము ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సి గైస్ మనకేమొస్తున్నాయి ఏబిసి బిసిఏ సిఏబి ఏబిసి. ఓకేనా, మనం ఒకవేళ లెంత్ చేంజ్ చేసిన స్ట్రింగ్ని కూడా చేంజ్ చేసినా కూడా మనకు వచ్చేస్తుంది ఏబిసిడి ఏబిసి అని జస్ట్ ఇస్తున్నాం మన కోసం అని చెప్పేసి. ఇప్పుడు మనకి 3 లెంత్ ఎన్ని కాంబినేషన్స్ అయితే వస్తాయో అన్ని కాంబినేషన్స్ నాకు ప్రింట్ అవుతాయి. చూడండి ఒకసారి మనకి ఎన్ని కాంబినేషన్స్ అయితే కావాలనుకున్నామో ప్రతి కాంబినేషన్ మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, లైక్ దట్.
సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ హ్యాష్ మ్యాప్ ఒకటి, సారీ హ్యాష్ సెట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. హ్యాష్ సెట్ క్రియేట్ చేసుకోవడానికి ఏం చేయాలా, హౌ టు క్రియేట్ హ్యాష్ సెట్ చూడండి. ఇది కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఉంటుంది కాబట్టి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అన్ని దానికి ఒకటేలాగా డిక్లరేషన్ ఉంటుంది. ఓకేనా, సో ఎలా డిక్లేర్ చేస్తాం, హ్యాష్ సెట్ హ్యాష్ సెట్. ఈ హ్యాష్ సెట్ లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం అంటే స్ట్రింగ్సే స్టోర్ చేస్తున్నాం. అంతే కదా, మనం ఇప్పుడు వచ్చిన ఏబిసిని బి బీసీఏని అవి స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం స్టోర్ చేస్తాం, స్ట్రింగే స్టోర్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ కూడా ఏం పెడుతున్నా, నేను స్ట్రింగే పెడుతున్నా. స్ట్రింగ్ తర్వాత దీనికి ఒక ఏదో ఒక దాన్ని వేరియబుల్ పెట్టుకోవాలి కాబట్టి సో హెచ్ అని ఒక వేరియబుల్ పెట్టుకొని న్యూ అని చెప్పేసి హ్యాష్ సెట్ ఆఫ్ ఇలా డిక్లేర్ చేసుకున్నా. డిక్లేర్ చేసిన తర్వాత ప్రతిసారి నేను ఏం చేస్తున్నా, దాంట్లోకి యాడ్ చేసుకుని వెళ్తున్నా. సో యాడ్ ఆఫ్, ఓకే, input 1 dot substring of input 1 dot substring of I comma I plus k. సో k లేదు మనకి, ఇన్పుట్ 2 ఉంది కాబట్టి ఇన్పుట్ 2 ఫైన్. సో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇది మనకు అవసరం లేదు కదా, దీన్ని కామెంట్లో చేస్తున్నా. ఇప్పుడు మనం ఏమి ఆల్రెడీ హ్యాష్ సెట్లో డూప్లికేట్ అసలు అలో చేయదు కాబట్టి మనకు ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ హ్యాష్ సెట్ ఒక సైజుని మాత్రమే మనము రిటర్న్ చేస్తే సరిపోతుంది కదా, సైజ్ ఆఫ్. ఫస్ట్ వాడిచ్చిన టెస్ట్ కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. వాడిచ్చిన టెస్ట్ కేసు ఏబిసి అని ఇచ్చాడు. తర్వాత కే వాల్యూ ఏదైతే వాళ్ళు కే వాల్యూ అనుకుంటున్నాడో ఇన్పుట్ 2 అనేది అది నేను 3 అని ఇచ్చా, సేమ్ లైక్ ఏ శాంపుల్ టెస్ట్ కేసు. ఒక్కసారి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఎస్ వచ్చేసింది, ఫైన్. సి వీఆర్ గెటింగ్ 3 యాజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సేమ్ ఇలానే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైన్, దిస్ ఈస్ ద కోడ్ ఫర్ దట్ వన్. Thank you guys, thank you for watching the video. Please do subscribe to my channel and like, share to your friends. Thank you guys.